ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. జీవితంలో కష్టాలు సమస్యలు విపరీతంగా పెరిగిపోయినప్పుడు, కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో గొడవలు, ఆర్థిక సమస్యలు, ఇంట్లో అస్సలు ప్రశాంతత లేకపోవడము, మానసిక ఇబ్బందులు, జీవితంలో ఎదుగుదల అనేదే లేకపోవడము, ఇటువంటి సమస్యలతో చాలామంది ఈ కలియుగంలో బాధపడుతూ ఉన్నారు. మన జీవితంలో మనం అనుభవిస్తున్నటువంటి కష్టాలు సమస్యలు అన్నీ తగ్గిపోయి జీవితంలో అంచెలంచెలుగా ఎదిగి ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి లక్ష్మీ అనుగ్రహంతో పాటు సకల దేవతల అనుగ్రహము కలగడానికి ఒక అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని దేవి భాగవతంలో నవమ స్కందంలో వేదవ్యాస మహర్షి మనకు అందించి ఉన్నారు. క్షీరసాగర మదనం జరిగేటప్పుడు క్షీరసాగర మదనంలో నుండి కల్పవృక్షము కామధేనువు పుడుతుంది కదా. ఆ గోమాత పుట్టినప్పుడు సకల దేవతలకు అధిపతి అయినటువంటి దేవేంద్రుడు, అంటే ముక్కోటి దేవతలకు రాజైనటువంటి దేవేంద్రుడు గోమాతకు నమస్కరించి ఒక అత్యద్భుతమైనటువంటి స్తోత్రాన్ని అప్పటికప్పుడే పఠించాడండి. ఆ స్తోత్రాన్ని పఠించిన తక్షణమే దేవేంద్రునికి కల్పవృక్షము, కామధేనువు, అష్టైశ్వర్యాలు, సకల సంపదలు కూడా సొంతమవుతాయి. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఆ తర్వాత అమృతం కూడా లభిస్తుంది. కాబట్టి దేవేంద్రుడు సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, మనశ్శాంతి ఇవన్నీ ఎలా పొందాడు అంటే నవమ స్కందంలో వేదవ్యాసుల వారు చెప్తారు. ఆ సురభి అనేటువంటి గోమాతకు నమస్కరించి ఈ స్తోత్రాన్ని పారాయణం చేయడం ద్వారా దేవేంద్రుడు అంత గొప్ప పదవిని పొందాడు అని మనకు నవమ స్కందంలో దేవి భాగవతంలో స్పష్టంగా చెప్పి ఉన్నారు. కాబట్టి ముందుగా ఈ స్తోత్రాన్ని ఇప్పుడు మీకు నేర్పిస్తాను. ఆ తర్వాత ఈ స్తోత్రాన్ని ఎలా పారాయణ చేయాలి, ఎన్నిసార్లు చేయాలి, ఏ ఏ నియమాల్ని పాటించాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఆ తర్వాత తెలుసుకుందాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పురందర ఉవాచ నమో దేవ్యై మహాదేవ్యై సురభ్యై చ నమో నమః. గవాం బీజస్వరూపాయ నమస్తే జగదంబికే. నమో రాధా ప్రియాయై చ పద్మాంశాయై నమో నమః. నమః కృష్ణ ప్రియాయై చ గవాం మాత్రే నమో నమః. కల్పవృక్షస్వరూపాయై సర్వేషాం సతతం పరే. క్షీరదాయై ధనదాయై బుద్ధిదాయై నమో నమః. శుభదాయై సుభద్రాయై గోప్రదాయై నమో నమః. యశోదాయై కీర్తిదాయై ధర్మదాయై నమో నమః. స్తోత్రశ్రవణ మాత్రేణ తుష్టా వృష్టా జగత్ప్రసూః. ఇదం స్తోత్రం మహాపుణ్యం భక్తియుక్తిశ్చ యః పఠేత్. సహ గోమాన్ ధనవాంశ్చైవ కీర్తిమాన్ పుత్రవాంస్తదా. సస్నాతః సర్వతీర్థేషు సర్వయజ్ఞేషు దీక్షితః. ఇహ లోకే సుఖం త్యుక్త్వా యాత్యం తే కృష్ణమందిరే. న పునర్భవనం తత్ర బ్రహ్మపుత్రో భవేత్ తతః. ఇతి శ్రీ ఇంద్రకృత శ్రీ సురభి స్తోత్రం సురభి మాతార్పణమస్తు. ఇది దేవి భాగవతంలో నవమ స్కందములో 49వ అధ్యాయంలో ఉంటుందండి. అత్యద్భుతమైనటువంటి స్తోత్రము. దేవేంద్రుడు గోమాతకు నమస్కరించి చేసినటువంటి స్తోత్రం. ఈ స్తోత్రాన్ని ఎవరైనా పారాయణ చేయవచ్చు. చిన్న పిల్లలైనా, పెద్దవాళ్ళైనా, స్త్రీలైనా, పురుషులైనా, పూర్వ సువాసినులైనా, గర్భవతులైనా, ఏటి సూతకంలో ఉన్నటువంటి వాళ్ళైనా ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణ చేయవచ్చు. ఈ స్తోత్రాన్ని చదివి దేవేంద్రుడు సకల దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాతకు నమస్కరించగానే ఆ గోమాత సంతోషపడి ఇంద్రుడికి ఒక వరం ఇచ్చిందన్నమాట. ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఇంట్లో పారాయణ చేస్తారో అటువంటి వాళ్లకు గోమాత యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది.
ఈ స్తోత్రాన్ని చదివినటువంటి వాళ్లకు గోమాత కటాక్షం కలుగుతుంది. అంతేకాదు వాళ్ళు మంచి కీర్తివంతులై, ధనవంతులై, సంతానవంతులై కూడా వర్ధిల్లుతారు. ఈ స్తోత్రాన్ని నియమం ప్రకారము పారాయణ చేస్తే ధనవంతులవుతారు, కీర్తివంతులవుతారు, వాళ్లకు సంతానం కూడా కలుగుతుందని గోమాతయే వరం ఇచ్చింది. అంతేకాదు ఈ స్తోత్రాన్ని ఉదయం స్నానము చేసేటప్పుడు చదివినట్లయితే, స్నానం కూడా చేయవలసినటువంటి అవసరం లేదంట, భక్తితో ఈ స్తోత్రాన్ని చదివినట్లయితే గంగా, యమున, నర్మదా, సింధు, కావేరి, తుంగభద్ర, కృష్ణ, గోదావరి అన్ని నదుల్లోనూ స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ స్తోత్రాన్ని ఉదయాన్నే చదివినట్లయితే అంత ఫలితం వస్తుంది. సకల తీర్థయాత్రలు చేసినటువంటి ఫలితాన్ని కూడా పొందుతారని దేవి భాగవతంలో స్పష్టంగా వ్యాసుల వారే చెప్పి ఉన్నారు. అంతేకాదు ప్రతినిత్యము సమస్త యజ్ఞాలు చేసేటువంటి బ్రాహ్మణుడు ఎంతటి ఫలితాన్నైతే పొందుతాడో ఈ ఒక్క స్తోత్రాన్ని చదివితే అంత ఫలితం వస్తుంది అని కూడా దేవి భాగవతంలో చెప్పారు. అంతేకాదు ఈ స్తోత్రాన్ని ప్రతినిత్యము ఎవరైతే చదువుతారో వాళ్ళు ఈ భూలోకంలో ఉన్నటువంటి సకల సుఖాలను అనుభవించి శరీరం విడిచిపెట్టిన తర్వాత కృష్ణ మందిరానికి వెళ్ళి శ్రీకృష్ణుని యొక్క దర్శనాన్ని పొందుతారు. అంతేకాదు వాళ్ళకి పునర్జన్మ ఉండదు, వాళ్ళు మోక్షాన్ని కూడా పొందుతారు అని చెప్పి ఫలశ్రుతిలోనే మనకు వ్యాసుల వారు చెప్పి ఉన్నారు. ఏ కోరికలు లేకుండా ఈ స్తోత్రాన్ని ప్రతినిత్యము ఉదయము సాయంకాలము పారాయణ చేసుకునేటువంటి వాళ్లకు ఎటువంటి నియమాలు కూడా లేవు. అంటే గోమాత సకల దేవతలు వాళ్ళు ఏది ప్రసాదిస్తే అంతే చాలు, వాళ్ళు తృప్తిగా నాకు ఏది ఇస్తే అంతే చాలు అనుకునేటువంటి వాళ్లకు ఎటువంటి నియమాలు కూడా లేదు. ఉదయము ఒకసారి సాయంకాలం ఒకసారి ఈ స్తోత్రాన్ని చెప్పుకొని గోమాతకు నమస్కారం చేసుకున్నట్లయితే మనకు జీవితంలో దేన్ని ప్రసాదించాలో దాన్ని దేవతలు గోమాత తప్పకుండా ప్రసాదిస్తారు. ఏదైనా ఒక కోరిక కోరుకొని ఈ స్తోత్రాన్ని పారాయణ చేసేటట్లయితే ఎలా చేయాలంటే చక్కగా శుక్రవారం రోజు ప్రారంభం చేయండి. శుక్రవారం ఉదయం చక్కగా స్నానం చేసుకొని మంచి ఉదికి ఆరవేసినటువంటి వస్త్రాలని ధరించి సాంప్రదాయంగా బొట్టు పెట్టుకొని గోశాల ఉంటే ఆ గోశాలకు వెళ్ళండి. లేదా మీ ఇంటి దగ్గర గోవులు ఉంటే ఆ గోవు దగ్గరకు వెళ్ళి చక్కగా గోమాతకు నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకున్న తర్వాత చక్కగా గోమాతకు గ్రాసం సమర్పించండి. చక్కగా గడ్డి వస్తుంది కదా, ఆ గడ్డిని సమర్పించండి. ఒక పాత్రలో నీళ్లు గోమాత ముందర పెట్టండి. చక్కగా ఆ గోమాత మేత తిని నీళ్లు తాగిన తర్వాత ఆ తర్వాత గోమాతకు నమస్కారం చేసుకొని గోమాత యొక్క వెనక భాగంలో ఒక దర్భాసనం కానీ చాప కానీ ఒక మ్యాట్ లాంటిది వేసుకొని చక్కగా పద్మాసనంలో కూర్చొని ఈ శ్లోకాన్ని 9 సార్లు చదవండి. 9 సార్లు చదివి గోమాతకు 9 ప్రదక్షిణలు చేసుకొని నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చినట్లయితే ఆ గోమాత శరీరంలో ఉన్నటువంటి సకల దేవతల అనుగ్రహంతో మన కోరిక ఏదైనా సరే తప్పకుండా నెరవేరుతుంది. ఇది నమ్మకంతో చేసి చూడండి, తప్పకుండా నెరవేరుతుంది. దగ్గరలో గోశాల లేదు, మా ఇంటి దగ్గర గోవులు లేదు, మరి మేము ఎలా చేయాలి అంటే గోమాత విగ్రహం పంచలోహాల్లో కావచ్చు, లేకపోతే వెండిలో కావచ్చు, ఇత్తడిలో కావచ్చు, ఒక చిన్న గోమాత బొమ్మ తీసుకొని రండి. ఆ గోమాత బొమ్మను చక్కగా మీ ఇంటి దగ్గర బృందావనం ఉంటుంది కదా, ఆ తులసి చెట్టు కింద పెట్టండి. పెట్టి చక్కగా ఆ తులసి మాతకు గోమాతకు పూజ చేయండి. ఆ తులసి చెట్టునే కల్పవృక్షంగా భావించి ఆ గోమాతను సురభి అనే కామధేనువుగా భావించి పూజించండి. చక్కగా దీపాలు వెలిగించి పూజ చేసి కాస్త అటుకులు కావచ్చు, లేకపోతే బెల్లం కావచ్చు నైవేద్యం పెట్టి ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని చక్కగా మీ చేతిలో పట్టుకొని ఈ స్తోత్రాన్ని 9 సార్లు పారాయణ చేసి ఆ గోమాతకు తులసి చెట్టుకు 9 ప్రదక్షిణలు చేసి ఈ నీళ్లను ఆ తులసి చెట్టులో పోయండి. పోసి చక్కగా ఈ స్తోత్రాన్ని 9 సార్లు పారాయణ చేసినట్లయితే తప్పకుండా ఆ గోమాత అనుగ్రహంతో పాటు సకల దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. ఎందుకంటే తులసి చెట్టులో కూడా సకల దేవతలు ఉంటారు. గోవు శరీరంలో ఎంతమంది దేవతలు అయితే ఉంటారో తులసి చెట్టు మధ్య భాగంలో కూడా అంతమంది దేవతలు ఉంటారు. ఇది నేను ఊరికే చెప్తున్నటువంటి మాట కాదండి, దీనికి శాస్త్ర ప్రమాణం కూడా ఉంది.
యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదాగ్రే సర్వవేదశ్చ తులసిం త్వాం నమామ్యహం అని మనకు పురాణాల్లో పెద్దలు చెప్పి ఉన్నారు కదా. తులసి చెట్టు కింద భాగంలో అంటే వేర్లలో గంగా, యమున, నర్మదా, సింధు, కావేరి సర్వతీర్థాలు ఉంటాయంట. యన్మధ్యే సర్వదేవత, తులసి చెట్టు మధ్య భాగంలో సకల దేవతలు ఉంటారు. యదాగ్రే సర్వవేదశ్చ, తులసి ఆకుల్లో, తులసి దళాల్లో సకల వేదాలు, సకల శాస్త్రాలు ఉంటాయి. కాబట్టి గోమాత అనుగ్రహము, తులసి మాత అనుగ్రహంతో మన కోరిక ఏదైనా సరే తప్పకుండా తీరుతుంది. ఒక 21 రోజులు నియమం పెట్టుకొని క్రమం తప్పకుండా భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే తప్పకుండా ఆ భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. సమస్యలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఎందుకంటే ఇంతమంది ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారు కదా. కనీసము ఒక 10 మందికైనా ఆ గోమాత అనుగ్రహంతో కష్టాలన్నీ కూడా తొలగిపోయి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉన్నట్లయితే నాకంటే సంతోషించేటువంటి వాళ్ళు ఎవరూ లేరండి. కాబట్టి ఈ స్తోత్రాన్ని కింద పీడిఎఫ్లో ఇచ్చి ఉంటాము. తప్పకుండా మీరందరూ కూడా చేయండి. ఇది ఖర్చుతో కూడినటువంటి పని కాదు, డబ్బులు పోగొట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. నమ్మకంతో చేసినట్లయితే తప్పకుండా ఫలితము అనేది ఉంటుంది. కాబట్టి రేపు ఇంకొక అద్భుతమైన వీడియోలో కలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.